ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ భక్తజనం సందరంగా మారింది. రెండో అతిపెద్ద జాతరగా చెప్పుకునే నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టేలా మోస్రం వంశీయులు సంప్రదాయ పూజలు నిర్వహించి ఈ జాతరను షురూ చేశారు. హస్తినామడుగు నుండి తీసుకొచ్చిన పవిత్ర గంగా జలాలతో ఆలయాన్ని శుద్ధి చేసి నాగోబాను అభిషేకించి గిరిజన జాతరకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున పూజలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. మర్రి చెట్టు వద్ద గుడారాల్లో ఉన్న మొస్రం వంశీయులు తమ సంప్రదాయ వాయిద్యాలైన డోలు, తుడుం, కాళీకోం, కిక్రులు వాయిస్తూ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మైసమ్మ దేవతకు పూజలు చేసి ఆలయంలోనికి ప్రవేశించారు. నాగోబా దర్శనం అనంతరం సంప్రదాయ పూజలు షురూ చేశారు. 22 కితల వారీగా మహిళలు, ఆడపడుచులు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుని కుండలు అందుకున్నారు. అనంతరం వంశం అల్లుళ్ళు, ఆడపడుచులు కొత్త కుండలతో మర్రి చెట్టు వద్దనున్న కోనేరుకు చేరుకుని నీటిని సేకరించి పూజాతంతును పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌసలం, ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యేలు వెడ్మబొజ్జు, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని నాగోబాను దర్శించుకుని పూజలు చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి మోస్రం వంశీయులు, భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. పండుగ వాతావరణం నెలకొంది. జాతర నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది. ఎస్పీ గౌసలం ఆదేశాల మేరకు ఉట్నూరు ఏఎస్పీ కాజల ఆధ్వర్యంలో 2 డీఎస్పీలు, 5 సిఐలు, 25 మంది ఎస్ఐలు, సుమారుగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. Cámara. Estamos llevando